దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు. నుంచి ఆగిరిపల్లి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాం కాబట్టి సంఘానికి రావడం తగ్గిపోకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ చుట్టూ అనుకుంటున్న సందర్భాలను బట్టి నేను ఓడిపోతానా ప్రభువా, పరీక్ష ప్రభు అని ప్రభుని అడుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అదే సందర్భాల్లో పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడడం, అది ఒకసారి కాదు చాలాసార్లు మాట్లాడేవాడు. యూ జస్ట్ స్టాండ్ అండ్ వాచ్, నువ్వు ఊరకుండి చూడు, చివరి నవ్వు నీదే అవుతుంది. ఊరకుండి చూడు, విజయం నీదే అవుతుంది. అలాగే ఊరుకుండి చూసేవాడిని, ఎందుకంటే దేవుడిని మహిమపరచడం మా ప్రథమ లక్షణం. కాబట్టి ఊరుకుండే చూసేవాడిని. తిరిగి 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 వచ్చి విజయం నా వైపే ఉండేది. పాస్టర్ గారు ఫాస్టింగ్ ప్రేయర్స్లో విశ్వాస బలం గురించి మాట్లాడారు. ఆ ఫెటీగ్ అనేది, అలసట అనేది ప్రయాణంలో కానీ లేకపోతే ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే డే బిగిన్స్ అట్ ఒక మార్నింగ్ 8 o'clock అయ్యి ఈవినింగ్ 7 o'clock డే ఎండ్ అవ్వడం, ఎక్కువ క్లాసెస్ తీసుకోవడం, ఒక ఫెటీగ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు పాస్టర్ గారు మాట్లాడారు, విశ్వాస బలం చేత ముందుకు కొనసాగు, విశ్వాస బలం చేత ముందుకు కొనసాగు. ఆ మాట కొండంత బలాన్ని ఇచ్చేది. విశ్వాసంలో అడుగులు కట్టివేయబడ్డప్పుడు ఆ కట్లను తెంచింది ఆ విశ్వాస బలం అన్న పదం. ప్రభువు ఆయన దుడ్డికారని, ఆయన దండాన్ని మన సేవకుడి ద్వారా అద్భుత రీతిగా వాడుకొని ఎత్తైన కొండలోకి ఇచ్చాడు, లోయల్లోకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా విజయం నాదే అనిపించాలే చేశాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి నైట్ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా 10:30కి బండి లైట్ ఆగిపోయేది. అరే ఏంట్రా ఇలా జరిగింది, అది ముందే తెలియదు. ముందే తెలిసి షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకున్నా. అలా ముందుకు వెళ్తునే కొద్దీ లైట్ లేదు, చిమ్మ చీకటి, మొత్తం ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది, చిన్న పిల్లలు, చలి. అలా వెళ్తుంటే ఎవరో తెలియదు వెనకాల నుంచి ఒక కారు వచ్చింది. మా ముందుకు వెళ్ళదు, మా వెనకాలే ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పక్క నుంచి వచ్చి మీ లైట్ లేదని మేము చూసాం కాబట్టి మీ వెనకాలే ఉన్నాం. అలాగా చివరికి ఆగిరిపల్లి దాకా వచ్చి ఇప్పుడు మేము వెళ్తాం అని వెళ్ళిపోయిన సందర్భాలు. ఇట్స్ జాయ్ బీయింగ్ ఇన్ లార్డ్. నోటి పాస్టర్ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, అనేకసార్లు ప్రార్థన. నోటిలో సమృద్ధిగా నవ్వుంచయ్యా, చేతి నిండా పనుంచయ్యా. సేవకుని వాక్కు మా జీవితాల్లో 100 రెట్లు ఫలించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇట్టి సంఘంలో మేము ఉన్నందుకు ప్రభు కృప తప్ప మరొకటి కాదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.